రావడానికి ఎన్నో శోధనలు వచ్చి ఉన్నాయి. నేనైతే బ్యాగ్ తీసుకొని ఎన్నోసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాను. నా అంతటి నేనే ఎందుకు ఈ పరిచర్య, బయటికి వెళ్ళి మంచిగా బతకవచ్చు, మంచిగా ఉండవచ్చు, మంచిగా పని చేసుకోవచ్చు, మంచిగా ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది మన లైఫ్ బయటకు వెళ్తే అని చెప్పేసి నేను అనుకునేవాడిని. చాలా సార్లు నేను ఒకసారి అయితే బ్యాగ్ తీసుకొని రాయికి వెళ్ళిపోయాను. నేను ఈ పరిచర్య పరిచర్యలో ఉండడానికి చెప్పేసి చాలా సార్లు నేను వెళ్ళిపోయాను. కానీ నా ఆత్మీయ దైవజనులు ఇమ్మానుయేల్ అయ్యగారు నన్ను ఎంతగానో ప్రేమించి వెళ్ళక దేవుడి స్థితిలో కాదురా, ఈ దర్శనం వేరు, ఈ పిలుపు వేరు, నీ ఏర్పాటు వేరు అనేది దైవజనులు నాకు చెప్పడం జరిగింది. దైవజనులు ఎంతగానో నన్ను ఆత్మీయతలో బలపరుస్తూ నిత్యము నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దైవజనులకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఇమ్మానుయేల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో 2 దారులు ఉంటాయి. అది ఏంటంటే, మొదటి దార ప్రేమ దార. మా ఇమ్మానుయేల్ గారు ప్రేమించటమే తెలుసు అనమాట. ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. వారు ఏ బాధతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏ కష్టంతో ఉంటే ఇక్కడికి వచ్చి ఉన్నారో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, బాధపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడరు. ప్రతి ఒక్కరిని ప్రేమించడమే తెలుసు ఇమ్మానుయేల్ గారికి. అలాగనే ప్రాఫిట్ డానియల్ గారికి. 2వ దారి ఏంటంటే విశ్వాసం. ఈ పరిచర్య ఇమ్మానుయేల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఈ విధంగా పరిచర్య జరుగుతుందంటే విశ్వాసం ద్వారానే ఈ పరిచర్య జరుగుతుంది. ఆత్మీయ దైవజనులు యేసుదాసయ్య గారు విశ్వాసం ద్వారా ప్రారంభించిన ఈ పరిచర్య, అలాగనే మా ఆత్మీయ దైవజనులు రెవరెండ్ ఇమ్మానుయేల్ గారును, అలాగనే ప్రాఫిట్ డానియల్ గారును కూడా విశ్వాసం ద్వారానే మాకు విశ్వాసం నేర్పించారు. ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలని చెప్పేసి సరైన మార్గంలో మమ్మల్ని నడిపించడం జరిగింది. అలాగనే నేను మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినో, నేను ఎలాగ ఈ గ్రామంలో ఉండేవాడినో, ఎలాగ తిరిగేవాడినో, ఎలాగ నడుచుకునేవాడినో కూడా మీ అందరూ చూసి ఉంటారు. మ్యాక్సిమం నేను అనుకుంటూ ఉన్నాను. నేను మందుకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నాను. మీ అందరికీ తెలుసు నేను మందు తాగుతూ ఉండేవాడిని. అలాగనే మా అమ్మగారు కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. వీడు ఎప్పుడురా మారుతాడు, వీడు వీళ్ళందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు అని చెప్పేసి. నేను ఏదైనా చర్చికి వెళ్ళటం చాలా తక్కువ. నేను ఏదైనా ఫెస్టివల్ వస్తేనే అది ఒక 1 అవర్ చర్చిలో ఉండటం జరిగింది. మిగతాదంతా బయట తిరగటమే జరిగిపోయేది ఫ్రెండ్స్తో. ప్రభు అలాంటి నన్ను మార్చి తన పరిచర్య చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. మా కుటుంబంలో ఎవరికి లేనటువంటి ధన్యతను, యోగ్యతను ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో ప్రభు నన్ను ప్రత్యేకించుకున్న విధానం బట్టి కూడా ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా బంధువుల మధ్య గాని, నా స్నేహితుల మధ్య గాని, నా ఆత్మీయ బిడ్డల మధ్య గాని ప్రతి ఒక్కరి మధ్య నన్ను ప్రత్యేకించుకున్న విధానం బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే మా ఆత్మీయ దైవజనులు ఇమ్మానుయేల్ గారును ఇంకా చెప్తారు, అరే ఇంకా ముందుందిరా, ఇంకా విశ్వాసంతో ఉండాలి. మనం ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదు. మన భక్తి మనకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. మన ప్రార్థన వేరే వాళ్ళ ఇతరులను బలపరిచే విధంగా మన ప్రార్థన ఉండాలని చెప్పేసి ఆత్మీయ దైవజనులు చెప్తా ఉండేవాళ్ళు. నేను కూడా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ప్రభు ఒకరోజు, ప్రభువా నన్ను ఈ పరిచర్యకు నువ్వు నడిపించావు కదా, నీ చిత్తమేంది నాకు బయలుపరిచయ్యా అని చెప్పేసి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు ఒక దర్శనం చూపించి ఉన్నాడు. ఇది కాదురా పరిచర్య, ఇంతకు మించిన పరిచర్య నువ్వు చేయబోతూ ఉన్నావు అని చెప్పేసి ఒక పెద్ద దర్శనం చూపించి ఉన్నాడు ఇమ్మానుయేల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో. అయ్యా నాకు చూపించిన ఈ దర్శనం నా దైవజనుడు కూడా నువ్వు చూపించాలి. నాకు చూపించిన దేవుడు దైవజనుడు కూడా చూపిస్తావనే నమ్మకం అయితే నాకుంది, విశ్వాసం అయితే నాకుంది.
అని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రతి దినము కూడా అదే విధంగా నేను ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ఏ సమయమైనా కానీ, ఎప్పుడు మెలుగు వచ్చినా కానీ ప్రార్థన చేస్తానే ఉండేవాడిని. అయితే ఒకరోజు చర్చిలో యథావిధిగా మేము పరిచర్యకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు పనుకునేవాడిని అన్నమాట. చర్చిలో నేను నాతో పాటు కొంతమంది బ్రదర్స్ ఉండేవాళ్ళు అనమాట. అలాగే పనుకున్న సమయంలో అప్పుడు 21 days ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ఉపవాస ప్రార్థనలప్పుడు ప్రభు ఆత్మ ఆకాశం నుంచి నా మీదకి 3 సార్లు దిగి వచ్చింది. 3 సార్లు దిగి వచ్చిందనే నాకు మాట లేదు, పలుకు లేదు. ఎటు తిరగాలన్నా తిరగలేకపోతున్నా, ఏం మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నా, ఎటు కదలలేని పరిస్థితిలో నేను ఉన్నా. ప్రభువా, ఇలా దర్శనం ఇచ్చావు, అది నీ చిత్తమని నేను నమ్ముచూ ఉన్నాను. అదే దర్శనం నా దైవజనుడు కూడా నువ్వు చూపించాలి. నా దైవజనుడు కూడా అదే దర్శనం, నువ్వు ఎలాగైతే నా ఆకాశంలో నుంచి నీ ఆత్మ నా మీదకి దిగి వచ్చిందో అదే విధంగా నీ ఆత్మ నా దైవజనుడి మీద కూడా దిగి రావాలని నేను ప్రార్థన చేసుకున్నా ఉన్నాను. అదే విధంగా నేను నాకు వచ్చిన దర్శనాన్ని దైవజనులకు ప్రొఫెట్ డానియల్ గారికి చెప్పడం జరిగింది. అదే విధంగా దైవజనుడు కూడా మరుసటి రోజు చర్చిలో నిద్రిస్తూ ఉన్నప్పుడు అదే ఆత్మ దైవజనుడి మీద కూడా దిగి వచ్చింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు ఇటు రీతిగా నన్ను నిలబెట్టిన విధానం బట్టి, మీ మధ్యలో కూడా నన్ను ఉంచిన విధానం బట్టి, ఈ దినమున నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ప్రభు కృపే. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ప్రభు నన్ను రక్షించి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు. భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నాకు జరిగింది. కానీ ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఒక బైక్ మీద నేను గుంటూరు ప్రాంతానికి బయలుదేరాను. నా దగ్గర బైక్ కూడా లేదు. పరశుగ్రామంలో ఒక బ్రదర్ దగ్గర నేను ఒక బైక్ తీసుకున్నాను అనమాట. అన్న, ఇక్కడి దాకా వెళ్ళి రావాలి, నాకు బైక్ కావాలని చెప్పేసి బైక్ తీసుకుంటే, సరే తమ్ముడు నువ్వు తీసుకో, వెళ్ళి రా అని చెప్పేసి బైక్ ఇచ్చి ఉన్నాడు అనమాట. ఆ బైక్ వేసుకొని నేను వెళ్తా ఉన్నాను. నేను ఒక 60-70 ఫీల్డ్ లో వెళ్తా ఉన్నప్పుడు ఉంగుటూరు కళింగం అంటారు. ఉంగుటూరు కళింగం దగ్గర ఒక డివైడర్ ఉండేది. ఆ డివైడర్ నేను కొట్టంగా ఆ పోలు రాడ్డులతో సహా పలిగిపోయింది అనమాట. ఆ బండి ఏమో సైడ్ పడిపోయింది, నా మొబైల్ ఏమో లోయలో పడిపోయింది వాటర్లో. ఎలా నేనేమో లేవలేని పరిస్థితి. నా వెనకాల వచ్చే వాళ్ళేమో అప్పుడు అయ్యో అయ్యో అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నా మీద ఉన్నటువంటి ఆ డివైడర్ రాయిని తీసేసి పక్కన పెట్టి నన్ను లేపారు. కానీ ప్రభు నాకు ఏ అపాయం, ఎలాంటి దెబ్బ, ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభు నన్ను కాపాడి ఉన్నాడు. అదే థియేటర్ నా తలకు తలిగితే నేను చనిపోవాల్సిన పరిస్థితి. అదే థియేటర్ ఎక్కడైనా కలిగితే నా ఎముకలు ఇరిగిపోవాల్సిన పరిస్థితి. ఏమీ కాకుండా ప్రభు నన్ను కాపాడి ఉన్నాడు. ప్రభు నన్ను కాపాడింది తన పరిచర్య చేయటానికి కొరకే, తన సేవ చేయటానికి కొరకే అని నేను నమ్ముచూ ఉన్నాను. ఇదే నేను మీ అందరి ముందులో తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు సేవలో ముందుకు సాగిపోవాలని, ప్రభు సేవలో ముందుకు నేను వెళ్ళాలని, ఇంకా బలమైన పరిచర్య, బలమైన సేవ నేను చేయాలని మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇదే నా చిన్న సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అమ్ముతుండటం అనేది అంత తేలికైన పని ఏం లేదు, అవునా? సేవకుడు పక్కన ఉండటం చాలా తేలికైన పని. చూసినట్టు ఒకసారి చర్చికి 3 types ఆఫ్ పీపుల్స్ వస్తారు. వచ్చి ఆ కాసేపు సేవకుడితో మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అవసరమైనప్పుడు సేవకుడితో మాట్లాడి ఫోన్ చేసి దగ్గరికి వచ్చి ఆ కాసేపు పరిచర్య చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సేవకుడి దగ్గర ఉండిపోతారు. మీకు అర్థమవుతుందా? సేవకు నుంచి వచ్చే అభిషేకం కొంతమందికి తాగుతూ ఉంటుంది. ఒక దర్శనం వచ్చింది. 4 సంవత్సరాల్లో 3 సార్లు బ్యాగ్ జరుపుకున్నాడు. వాళ్ళు నాకు ఒప్పుకున్నది ఏంటంటే, మనసులో ఉన్న మాట ఎవడికి చెప్పడు, లోపల పెట్టుకొని మనిషి డిఫరెంట్ స్టైల్ మారిపోతాడు అన్నమాట. ఏమైందిరా నీకంటే మాట ఉండదు, ఏమైందిరంటే ఏం చెప్పడు. 3 సార్లు బ్యాగ్ సర్దుకున్నాడు. ఒకసారి సర్దుకొని రాయపుడి పోయాడు, ఒకసారి సర్దుకొని జలాలపురం వచ్చాడు. 2వ రోజు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 2వ రోజు 3వ రోజు మీకు అద్భుతం చెప్పమంటారా?
మినిస్ట్రీలో ఎక్కువ పేషెన్స్ ఉంది నాకే. నేను 3 యూనివర్సిటీలో చదివాను. నాది WME, BEd, BL, BD. మీకు తెలియని అనేక ఉద్యమాల్లో నేను ఉన్నాను. అన్నిటినీ నక్సల్స్ కానీ వాట్ ఎవర్ మేము ఎనీ మీకు ఏది కావాలో అది. కానీ దేవుని చిత్తమైన చెప్పమంటారా, నన్ను పట్టుకొని దేవుడు తీసుకొచ్చిన తర్వాత నేను ఆ రెల్లు వలె తలంచుకునే పరిస్థితికి వచ్చాను. నా తప్పు లేకపోతే నేను సారీ చెప్తే నాకు చేసుకొని నాదేముండదో అవతల వ్యక్తి ఎంత సాగించుకున్నా ఎంత చేసి వినాలి. ఎందుకు అట్లా తయారయ్యామంటే దేవుని ప్రేమను బట్టి మనం తగ్గించుకున్నావా ప్రభు హెచ్చిస్తాడు. ఒక దర్శనం వచ్చింది, సర్దుకొని వచ్చేసాడు. ఒక దర్శనం వచ్చింది, ప్రభు అసలు నేను పిలిచావా, పిలవలేదు. లేదు మేము అందరూ బలవంతం మీదే వాళ్ళ అమ్మలు ఇక్కడ ఉంచుతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆ నైట్ దేవుడు చూపించాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక అద్భుతంగా కన్ను చూపు మేరలో ఒక పెద్ద స్థలం, ఖాళీ స్థలం, ఆ స్థలం నిండా జనం నిండిపోయారు. ఆ వాక్యం చెప్తా ఉన్నాడు, తెలిసి వాక్యంతో ఊగిపోతా ఉన్నాడు మనిషి. నేను వెళ్ళలేక వాక్యం ఆపేసి దిగి వచ్చాయా వందనాలు అని చెప్పాడు. బైబిల్ పట్టుకొని వస్తా ఉన్నాడు. ఏమైందంటే ఇటు చూడంగానే వరుసన ఆటోలు, కార్లు అన్ని ఆగి ఉన్నాయి. చాలా పెద్ద స్థలం అన్నమాట. ఏమైంది అని అంటే చెప్తున్నాడు, అయ్యా ఎన్ని మనం మినిస్ట్రీ, ఇదంతా సంఘమే. ఆమె చెప్పండి, దర్శనం వస్తేనే దేవుడు మాట్లాడితేనే ఆ బిడ్డను అభిషేకిస్తావు. ఈ రోజు నుంచి తీరు, మాట, నడత, ఆలోచన విధానం అన్ని మారిపోవును గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒకసారి గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళి అక్కడ నిద్రపోవడానికి పాస్టర్స్ రూమ్లో పడుతున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి మధు అనే ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ అభిషేకం కోసం అతని మీద ఒక దర్శనం వచ్చింది. మనోని పిలిచా, చాలా విధంగా చెప్పా, ఇదిగో అంత దూరం నుంచి ఇప్పుడు ఈ యొక్క అభిషేకం కోసం వచ్చాడు. ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క దర్శనం. ఒకసారి అయితే బ్యాగ్ సర్దుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ మనోడందరికి మనోడే, సారీ అయ్యారు, ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తానయ్యారు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అయ్యారు. ఆమె చెప్పండి, సేవకుడు అమ్మట అలవాటు పడ్డ వ్యక్తి లోకంలో ఉండలేదు. సేవకుడి జీవితమే ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరందరూ గుర్తుపెట్టుకుని అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అభిషేకానికి సిద్ధపడు కలిగి ఉండే విధంగా అందరూ లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం గట్టిగా. మన మధ్యలో ఉన్న శివరేణి గారు ఒక్క పాట పల్లవి వచ్చడం అంతే. ఎందుకంటే రావటమే లేట్ కమింగ్ ఎర్లీ గోయింగ్ లా ఉండకూడదు. ప్రార్థన ఎర్లీ కమింగ్. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చేతుల పైకెత్తి. త్వరగా వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు సమయాన్ని ఇచ్చిన పెద్దయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. స్టేజీ మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆమోసు అభిషేకం తీసుకుంటున్నాడు కనుక యేసు ప్రభు వారు బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం తీసుకునేటప్పుడు ఆయన బాప్టిజం తీసుకుంటుండగా ఆయన మీద పావురము వారింది. మరి అందరికి తెలుసో లేదో కానీ కొంతమందికి అయినా యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకునేటప్పుడు ఆయన మీద పావురము వారింది. ఆమోసు కూడా మరి అభిషేకం తీసుకుంటుండగా పరిశుద్ధాత్మ ఆమోసు మీద వారాలని పావురం రూపంలో ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా. ఆకాశ మేఘాలపై
ఎగిరే పావురమా తెల్లనైన పావురమా పరిశుద్ధ పావురమా ఆలకించుమా నా పాటను వినుమా నీవు నా మాటను ఆకాశములో ఎగిరే పావురమా ఆకాశములో ఎగిరే పావురమా కల్లమైన పావురమా పరిశుద్ధ పావురమా కల్లమైన పావురమా పరిశుద్ధ పావురమా ఆకాశములో ఎగిరే పావురమా నీతి సూర్యుడు పరిశోధనయుని సత్యమైన మాటలు తేజము వినుమా నీతి సూర్యుడు పరిశోధనయుని సత్యమైన మాటలు తేజము వినుమా నామరను నీవు ప్రభునకు వందించుమా నామరను నీవు ప్రభునకు వందించుమా నా ప్రార్థనకు నీవు చెవినియెక్కుమా నా ప్రార్థనకు నీవు చెవినియెక్కుమా ఆకాశములో ఎగిరే పావురమా ఆకాశములో ఎగిరే పావురమా తెల్లనైన పావురమా పరిశుద్ధ పావురమా తెల్లనైన పావురమా పరిశుద్ధ పావురమా ఆకాశములో ఎగిరే పావురమా Praise the Lord. Hallelujah. కూర్చో. Praise the Lord. Hallelujah. మన మధ్యలో ఉన్న ప్రాఫిట్ ఏబెల్ గారు మీ అందరికీ 10 minutes గ్రీటింగ్స్ ఇస్తారు. చాలా జాగ్రత్తగా 10 minutes అయిపోగానే మీరు అత్యంత ఆనందంతో ఎదురు చూస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వంశాలన్నీ యాజక వంశాలుగా మారిపోను గాక. ఆమేన్. దీంట్లో మన రవికుమార్కి బ్రదర్ ఆర్డినేషన్, మిగతా వాళ్ళందరికీ సేవకుల ఆర్డినేషన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి.
Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. I welcome you in Jesus' name. నేను మీరందరూ కూడా యేసు నామములో మీరందరూ మెలకుగా ఉండాలి ఈ రోజున. Amen. ఆమేన్. I'm happy to see you once again. నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి చూడటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. Today is our anointing service. ఈ రోజున మనకు అందరికి తెలిసిన విషయం అభిషేకపు ఆరాధన. Hallelujah. హల్లెలూయా చెప్పగలిగా. 5 of our brethren will be ordained today. దేవుడు ఈ దినాన ఈ రాత్రి వేళ వారి మీద ఒక అగ్ని అభిషేకం దేవుడు కురిపించును గాక. Hallelujah. హల్లెలూయా. After today, they shall function as an assistant pastors to Pastor Emmanuel. ఈ రాత్రి ఈ యొక్క అభిషేకపు ఆరాధన తర్వాత పాస్టర్ ఇమానుయేల్ గారి ద్వారా ఈ సేవకుల ద్వారా దేవుడు వాళ్ళని అభిషేకించి సేవకులుగా వాడబోతున్నాడు. They shall function when this ministry. దేవుడు వారిని తన పరిచయంలో ఒక భాగముగా వాడుకోబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. You can't function without the anointing. ఎందుకంటే మనం పరిచయం చేయడానికి అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యం. God uses people to activate others. ఖచ్చితంగా దేవుడు అభిషేకించి తన బిడ్డలకి తన పరిచయకి ముందుకు నడిపిస్తా ఉంటాడు దేవుడు. You can't wake up and anoint yourself and say, I'm a pastor from today. నువ్వు కనుక ఎప్పుడైతే దేవుడు ఒక అభిషేకం పొందుకుంటావు ఖచ్చితంగా ఒక సేవకుడిగా నువ్వు అందరికి కనపడిస్తావు. Hallelujah. హల్లెలూయా. When you are called by God, దేవుడిని ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో He will approve you through His servants. ఖచ్చితంగా దేవుడు ఎప్పుడైతే మనం పిలుస్తాడో దేవుడి యొక్క బిడ్డలుగా మనము అందరికీ రుజువు చేసుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Your conduct, the way you serve in the church, ఓకే. దేవుని బిడ్డలుగా దేవుని దాసులుగా పరిచరులుగా సంఘములో వాళ్ళందరికీ సమాజముగా ఉంటారు. the way you humble yourself, వాళ్ళకు ఎప్పుడైతే వారి విధేయత కలిగి తగ్గించుకొని దేవుడు పరిచయం the చేస్తారు. way you serve under your pastor, సేవకులకి లోబడి ఉంటారు వాళ్ళు. will determine how God will approve you. దేవుడు అప్పుడే వారిని ఎన్నుకొని వాడుకోవడం ప్రారంభిస్తారు. Hallelujah. హల్లెలూయా. The anointing is not just for everybody. అభిషేకం అనేది అందరూ పొందుకునేది కాదండి. When you are called, దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో He will anoint you. ఖచ్చితంగా వారికి అభిషేకం ఇస్తాడు. When you are called, దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో He will approve you. ఖచ్చితంగా వారిని ఎన్నుకుంటాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. Hallelujah. హల్లెలూయా. Turn with me quickly. త్వరగా బైబిల్ తెరవండి దయచేసి. Hallelujah. హల్లెలూయా. To Numbers chapter what? ఈ రోజున మనం చూసినట్లయితే సంఖ్యాకాండం Numbers chapter 27. సంఖ్యాకాండం 27వ అధ్యాయం మనం చూసినట్లయితే Numbers 27. సంఖ్యాకాండం 27వ అధ్యాయం మనం చూసినట్లయితే Verse 18. 18వ వచనం మనం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Verse 18 says, and the Lord said to Moses, take Joshua the son of Nun with you, a man in whom is the Spirit, and lay your hand on him. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. Hallelujah. హల్లెలూయా. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది. Verse 19, set him before Eleazar the priest, and before all the congregation, and inaugurate him in the sight of the people. అదే విధంగా 19వ వచనం మనం చూసినట్లయితే యాజకులకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. Verse 20, and you shall give some of your authority to him, that all the congregation of the children of Israel may be obedient. అదే విధంగా 20వ వచనం కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచెము. Hallelujah. హల్లెలూయా. Verse 21, 21వ వచనం చూద్దాం. he shall stand before Eleazar the priest, whom you shall require before the Lord, for him by the judgment of the Urim. At his word they shall go out, at his word they shall come in, and he, all the children of Israel with him, all the congregation. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతను నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరిమి తీర్పు వలన అతని కొరకు విచారింపలేను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. Hallelujah. హల్లెలూయా. Verse 22, so Moses did as the Lord commanded him. He took Joshua and set him before Eleazar the priest,
and before all the congregation. 22వ వచనం మనం చూసినట్లయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసినను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టెను. Verse 23. 23వ వచనం చూద్దాం. And he laid his hand on him and inaugurated him, just as the Lord commanded him by the hand of Moses. 23వ వచనం మనం చూసినట్లయితే అతని మీద తన చేతుల నుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా చెప్తాం గట్టిగా. God is good. దేవుడు చాలా మంచివాడు. God uses other people's hand to activate others. దేవుడు తన చేతి ద్వారా ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకుంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని. You can't impart yourself. దేవుడు తన అభిషేకం ద్వారా మన దేహాన్ని తాగుతాడు. Someone else needs to lay hand on you to be activated. చాలా మంది దేవుని యొక్క అభిషేకం పొందుకున్న సేవకుల ద్వారా తన చేతులు మన మీద వచ్చినప్పుడు మనము కూడా అభిషేకం పొందుకుంటాం. You may be called నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పిలుపుకి నువ్వు పిలువబడతావు. into the ministry. పరిచయంలో ఒక భాగముగా ఉంటావు. There are things that may be dormant. ఎందుకంటే సాతాను శక్తుల మీద కూడా మనకు విజయం ఇస్తాడు. There are things that may be dormant in you. ఎందుకో సాతాను శక్తి మీద కూడా మనకు విజయాన్ని ఇస్తాడు, ఒక అభిషేకం ఇస్తాడు మన దేవుడు. Until the servant of God lay hand on you. ఎందుకంటే దేవుని సేవకుల ద్వారా ఎప్పుడైతే అభిషేకం మనం పొందుకుంటామో అట్టి అధికారం మనకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is why Paul said in Romans 1 verse 11. అందులో బట్టి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో కూడా 11వ అధ్యాయంలో కూడా అది చెప్తా ఉన్నాడు. Romans 1 verse 11. రోమా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం చూసింది. Paul said, I long to see you, ఇదిగో పౌలు గారు చెప్తా ఉన్నాడు అక్కడ, that I may impart to you నేను మీ అందరి మీద చేతులుంచి some spiritual gifts, ఇదిగో మీ అందరికీ ఆత్మను పంపుచున్నాను. that you may be established. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిచయం విస్తరించండి. Tonight is that night ఇదే రాత్రి వీరు కూడా ఆ విధంగా పరిచయం of చేయాలి. establishment. ఈ రోజు నుంచి పరిచయం విస్తరించడం. As we lay hand on them, ఇదిగో వారి మీద చేతుల నుంచి they shall be activated. ఇప్పుడు వారి మీద చేతుల నుంచి They shall function in the ministry. అభిషేకం వచ్చును గాక. Hallelujah. హల్లెలూయా. Tonight is the night. ఈ రాత్రి చివరి రాత్రి They shall be activated in Jesus' ఖచ్చితంగా name. అభిషేకం వారు పొందుకొని Heaven is open. ఇప్పుడు పరలోక తెరవబడునుగా. God is a witness. ఖచ్చితంగా దేవుడికి సాక్ష్యం నిలబడునుగా. Angels are witnesses. దేవుడి దూతల వారికి సాక్ష్యం నిలబడునుగా. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. We are not alone here. ఇప్పుడు వారికి దేవుడు అభిషేకం Ministry angels are here. దేవుడి దూతలకు అభిషేకం Ministry angels are here. దేవుడి దూతలకు So అభిషేకం witness this ordination. దేవుడి సాక్షాత్తుల వారికి అభిషేకం From tonight, ఈ రాత్రి their lives will no longer be the same. ఖచ్చితంగా దేవుడి కొరకు నిలబడుదురుగా. They shall move from glory to glory, ఖచ్చితంగా దేవుడి కొరకు వారు పరుగులు from తీసుకుంటారు. strength to strength. ఖచ్చితంగా దేవుడి పరిచయం They విస్తరించి shall serve in this ministry ఖచ్చితంగా దేవుడి సేవ అద్భుతంగా చేసి in humility, ఖచ్చితంగా దేవుడి పరిచయం in love, దేవుడి ప్రేమను ప్రకటించదు. in submission. ఖచ్చితంగా దేవుడికి లోబడి వరకు మారుదురుగా. Glory be to God. దేవుడికి మహిమ Clap కలుగునుగా. for Jesus. అందుకని చెప్పబడిన Hallelujah. Are you blessed? మీరందరూ దీవించబడుతున్నారు, నమ్ముతారు. Hallelujah. హల్లెలూయా. One more. ఇంకో మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. Before we lay hand on them, one more. నేను మీ మీద చేతుల నుంచి ముందు ఇంకో మాట చెప్పి వాక్యం ముగిస్తాను. 1 Samuel 16 verse 1. అదేవిధంగా మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథం Yeah. 1 Samuel 16 verse 1. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే Verse 1 says, Now the Lord said to Samuel, How long will you mourn for Saul, seeing I have rejected him from reigning over Israel? Fill your horn with oil and go. I'm sending you to Jesse, the Bethlehemite, for I have provided myself a king among his sons. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలం దుఃఖింతువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒక నేను రాజుగా నియమించుదును. Hallelujah. హల్లెలూయా. Verse 13. Let's skip to verse 13. అదేవిధంగా 13వ వచనం చూద్దాం. He said, Then Samuel took the horn of oil and anointed him in the midst of his brothers. And the Spirit of the Lord came upon David from that day forward. So Samuel arose and went to Ramah. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. Hallelujah. హల్లెలూయా. God said to Samuel, దేవుడు సమూయేలును పంపించాడు దావీదు కోసం.
go to the house of Jesse. దేవుడు చెప్పాడు, ఇదిగో సమయాన్ని నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా రా. Behold, I'll find a young man after my own heart. ఇదిగో నా హృదయానుసారైన ఒక యంగ్స్టర్, ఒక యవనస్తుడు ఉన్నాడు, అతను అభిషేకించు. Go and anoint him for నువ్వు me. వెళ్ళి అతను అభిషేకించు. He will be the next king. ఖచ్చితంగా ఆయన రాబోయే రాజు. For I have rejected ఇదిగో King Saul. ముందుగా ఉన్న రాజు అయిన సౌలు నేను రిజెక్ట్ చేస్తే అతన్ని విసర్జించేస్తాను. I have found a young man after my ఇదిగో heart. నేను మరలా గుర్తించే ఒక యవనస్తుడు గుర్తించాను, అతని పేరే దావీదు. Anoint him for me. అతను అభిషేకించు. Before the anointing, ఇదిగో అభిషేకించే ముందు వెళ్ళి before you will receive the anointing, ఖచ్చితంగా వెళ్ళి అభిషేకించి అతను అభిషేకం you పొందుకోవాలి. must be a man after God's heart. ఎందుకంటే ఆయన నాకు హృదయానుసారం నాకు ఇష్టంగా జీవిస్తా ఉన్నాడు. You must be a woman after God's heart. నువ్వు ఖచ్చితంగా ఆయన నా హృదయానుసారం కాబట్టి వెళ్ళి అభిషేకించదు. You may be good in the sight of people. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అతనికి అభిషేకించి అందరికి పరిచయం చేయి. You may be so nice in the sight of the people. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ ప్రజల అందరూ అతను అభిషేకించి. But in the sight of God, you are wrong. ఈ రోజున వెంటనే ఎప్పుడైతే అభిషేకించి అతను వెళ్ళి వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. When you are good in the sight of God, నువ్వు ఎప్పుడైతే దేవుని పక్షాన ఎదుగుతూ ఉంటావో you must be good in the sight of men as well. నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా జీవించడం ప్రారంభిస్తావు. దేవునికి ఇష్టంగా జీవించడం Before the ప్రారంభిస్తావు. anointing, ఎందుకు అభిషేకం పొందుకునే ముందు you must be a man after God's heart. ఖచ్చితంగా దేవుని హృదయానుసారం నువ్వు జీవించాలి. Before the anointing, అభిషేకం తీసుకునే ముందు heaven will approve you. ఖచ్చితంగా పరలోకం నుంచి స్వరములు వినాలి. Hallelujah. హల్లెలూయా. Without divine approval, ఇదిగో పరలోకం నుంచి దీవెన మనకు రావాలంటే a man may lay hand on you. ఖచ్చితంగా దేవుని సేవకుల అభిషేకం ద్వారా It will, చేతి మన మీద it will not profit anything. ఇదిగో వాళ్ళ సేవకుల ద్వారా ప్రవచనం మనకి మీద రిలీజ్ What చేస్తారు. we are about to do ఈ రోజు మనం ఏమి చేస్తున్నామంటే is approved by God. ఎందుకంటే ఈ రోజున సేవకుల ద్వారా మనం ప్రార్థన It's approved by చేస్తున్నాం. God. దేవుడు మన దానికి నియమిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. As the oil touched their forehead tonight, ఇప్పుడే ఈ రాత్రి నేను యేసు రక్తం ద్వారా అభిషేక బాయిల ద్వారా వాళ్ళు తాకబోతున్నప్పుడు powers of darkness shall be broken. ఇప్పుడు వారిలో ఎలాంటి బయలుగా చీకటి ఉన్నా సరే యేసునామములో పోవుదును గాక. In the name of Jesus. యేసునామములో పోవును గాక. As the oil touched their forehead ఇప్పుడు వారి tonight, మీద నా చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు they shall be activated in the name of Jesus. ఇప్పుడే అభిషేకం పొందిన వ్యక్తులుగా మారుతుంది. Anointing break the yoke. ఇప్పుడే దేవుని అభిషేకం అనేది తాకునిగా. The Bible says బైబిల్ చెబుతా ఉంది. in Isaiah 10:27, యెషయా గ్రంథం 10:27 చెబుతా ఉంది. it says it shall come to pass in that day, ఇదిగో ఖచ్చితంగా దేవుడు చెబుతా ఉన్నాడు ఇంకొక దినం which ఉంది. is tonight, ఖచ్చితంగా ఈ రోజే అది that his body shall be taken away దేవుడు తన పరిచర్య కోసం మిమ్మల్ని from ఎన్నుకోబోతున్నాడు. off their shoulder, ఇదిగో తల నుంచి అరికాల వరకు and his yoke ఇదిగో మీ కాడు మీ యొక్క భుజం మీద ఒక భారాన్ని from off పెట్టాడు. their neck, ప్రభు మీ యొక్క మెడ మీద ఉన్న భారాన్ని and తొలగించి their yoke shall be destroyed ఇప్పుడే మీ మెడ మీద ఉన్న భారాన్ని తొలగించి విరగొట్టి విడుదల ఇవ్వబోతున్నాడు. because of the anointing of. ఇదిగో అదే అభిషేకం యొక్క శక్తి. Hallelujah. హల్లెలూయా. Rise up to your feet అందరూ లేచి నిలబడదామా? and witness the ordination. అందరూ లేచి నిలబడదాం. మీరు అందరూ Glory సాక్షులు. be to God. మీరు అందరూ సాక్షులు. Clap for Jesus. గట్టిగా చప్పట్లు Clap కొడదాం. for Jesus. గట్టిగా చప్పట్లు Clap కొడదాం. for Jesus. గట్టిగా చప్పట్లు కొడదాం. Clap for Jesus. గట్టిగా చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Holy Spirit. I purify this oil, the content, and change it tonight to be the blood of Jesus. The blood of Jesus was without any contamination. Yes, Lord. So therefore, as the oil touched their foreheads, Father, let there be transformation. Let there be restoration. Let there be healing. In the name of Jesus. Yes, Lord. This oil is purified. Yes. Father, breathe on it through your nostrils. Yes. And at the end, you will take your glory in Jesus' name. Amen. Hallelujah. Hallelujah. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord.
Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Oh, Jesus. Oh, Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Anointing tonight. Not by my power in the name of Jesus. Activate you tonight. Yes, Lord. You shall function in the name of Yes, Jesus. Lord. You shall function in the name of Yes, Jesus. Lord. You are ordained to excel from tonight. Yes, Lord. No more limitation in the name of Yes, Jesus. Lord. Yes, Lord. You shall study the word of God as never before in the name Yes, of Lord. Jesus. Yes, Lord. Father, in the name of Jesus. Devali Krishna. Oh, touch your son tonight. Touch Yes, your son Lord. tonight. Amen. Oh, Shalaba. Amen. Son tonight. Touch it, Lord. Bring some healing in the name of Jesus. Oh, Rakosatayalaba. You are ordained to excel. You are ordained to function. Hallelujah. In the name of Jesus. Amen. It is well with you. Yes. It is well with you. Yes. Holy Spirit, Yes, Lord. take over, take over, Yes, take absolute Lord. control. Yes, Lord. Yeah, yeah, yeah. In the Yes, name Lord. of Yes, Jesus. Lord. Yes, Lord. Spirit of the living God, Yes, Lord. take absolute control tonight. Yes, Lord. Ikarosetaya. Yes, Lord. Yeah, 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 yeah. In the name of Jesus. Yes, Lord. Father, we say thank you. Devali Krishna. It is well with Amos. Yes. Put your word in his mouth from In the today. name of Jesus. He shall study your word as never before. Yes, Lord. In the name of Jesus. Only thank you. Heaven and earth witness it Yes, tonight. yes, Lord. In the name of Jesus. Amen. Father, we thank you. Devali Krishna. Have your way. Yes, sir. In Jesus' name. Amen. I prophesy over your life. Oh, You Jesus. shall succeed in Oh, ministry. Jesus. You shall succeed, man. Hallelujah. In the name of Jesus. Hallelujah. Limitations are Hallelujah. broken from tonight. Yes, Lord. In the Hallelujah. name of Jesus Christ. Hallelujah. It is well with you. Yes, Lord. In Jesus' name. Amen. చప్పబడదాం గాడి గాడిగా చప్పబడదాం భయపడదాం గాడిగా చప్పబడదాం భయపడదాం గాడిగా చప్పబడదాం భయపడదాం Thank you, Jesus. God bless you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. చేతుల పైకెత్తుదాం ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు వందనం యేసయ్యా పాడుదాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చదవడమండి కూడా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం In the name of Jesus. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ప్రతి ఒక్కరు ఆత్మదేవుడు దిగే చేస్తున్నాడు ఆత్మదేవుడు సంచరిస్తూ ఉన్నాడు అభిషేకం దిగబోతుంది
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ముగింపులోకి వచ్చే వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసయ్యా వందనం యేసయ్యా ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడికి సంచరిస్తాడు. చెప్పండి బలహీనులను బలపరిచే దేవుడు బలహీనులను బలవంతులు చేసే దేవుడు. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అవునయ్యా ప్రతి ఒక్కరు చదవడం బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. చదవందరం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చెప్పండి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చదవడం గట్టిగా ప్రతి ఒక్కరు చెప్పలేదు. వందన చెప్పేసేకి వందన సమర్పణ చాలా ప్రాముఖ్యం. ప్రముఖులు దాసులు చాలా ప్రాముఖ్యం. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. చూడ మనం ఏ పాటి వారమైనా నేనే పాటి వాడను తల్లి. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ముగింపులకు వచ్చేసాక మనం ముగింపులకు వచ్చేసాం. చివరిలోకి వచ్చేసి అందరూ చెప్పకూడదు. సంతోషంగా భయపడతాం. ముగింపులకు వచ్చేసాం. సంతోషంగా భయపడతాం. వాడుకునే దేవుడు బలపరిచే దేవుడు అభిషేకించే దేవుడు నిలబెట్టి స్థిరపరిచే దేవుడు. దావీదు బలపరిచిన వాడు దావీదు నిలుపుకున్నవాడు దావీదు రాజుగా చేసిన వాడు ఈరోజు బలపరచబోతున్నాడు. బలహీనులమైన మమ్మును నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్మును నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం
చేతుల పైకి. అందరు సేవకుడు అవ్వాలి అనుకొని కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకోండి, ప్రభువా నన్ను అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసుల అభిషేకులు డేవిడ్ దగ్గర ప్రార్థన చేస్తారు. త్వరగా ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము ప్రత్యేకించి ఈ జలాలపురం గ్రామములో మా తండ్రి మీ దాసులు అభిషిక్తులైనటువంటి రెవరెండ్ ఎం ఇమానియల్ అయ్య గారిని బట్టి, ప్రాఫిట్ జానియల్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారికి మీరు అనుగ్రహించినటువంటి ఇమానియల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ బట్టి నీకు స్తోత్రాలు. మినిస్ట్రీస్ ద్వారా ప్రభా ఈరోజు ఈ యొక్క జలాలపురం గ్రామంలో మా తండ్రి అయ్యా ఇదిగో నాయనా ఈ యొక్క అభిషేక ప్రతిష్ఠిత ఆరాధనను ప్రభా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ మంచి కార్యములో మీరు తోడుగా ఉండి మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దైవజనుల ద్వారా అభిషిక్తుల ద్వారా ప్రభా జరిగించినటువంటి ఈ యొక్క అభిషేక కార్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు దైవజనుల ద్వారా ప్రభా అయ్యా మరి ఈ యొక్క అభిషేక ఆరాధన జరిగించి ఉండగా, ఈ ప్రతిష్టత జరిగించి ఉండగా నాయన ఈరోజు అభిషేకము పొందుకున్నటువంటి అభిషేకించబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించుదురు గాక, నీ ఆత్మ చేత నింపుదురు గాక, నీ బలమైన అభిషేకము వారి మీదకి బలముగా దిగివచ్చును గాక ప్రభువా. నీ పరిచర్యలో రానున్న దినములో బహుబలముగా వారు వాడుకొని నీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ఒక పల్లవి ఒక వచ్చిన పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత మీకు అన్ని భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కుటుంబం ప్రేమ ఏర్పాటు చేసింది. దయచేసి మన బ్రదర్స్, ఇక్కడ ఉన్న బ్రదర్స్, జలాలపురంలో ఉన్న బ్రదర్స్ అందరూ కూడా ఆ పరిచయం ఇచ్చేయాలని ప్రిపేర్ తెలియజేస్తున్నా. మన మధ్యలో ఉన్న గిద్దోని గారు, ఆనోక్ గారు త్వరగా, అలాగే సవిత గారు, ఆ తర్వాత రూత్ తొందరగా ఒక్కటే పాట అభిషేకం నా తలపైన. రండి అందరు కలిసి ఏకీభవించి, ఇద్దరు బ్రదర్స్ ఇటు, ఇద్దరు సిస్టర్స్ ఇటు, త్వరగా రావాలి. ఒక పల్లవి ఒక వచ్చిన మా మౌత్ ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలో అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలో అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలో ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు
పెడదాం, ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ప్రభువా యొక్క అభిషేక ప్రతిష్టారాధన నీ బిడ్డల విషయంలో ఘనంగా జరిపించి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ గ్రామాన్ని ఆశ్చర్యకరంగా మార్చండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. ఈ అభిషేకాలు తీసుకున్న బిడ్డలు ప్రభువా అంతవరకు ప్రభు నమ్మకంగా యథార్థంగా నీ చిత్తంలో అయ్యా నీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరు ప్రతిష్ఠించారు. అయ్యా ఈ బిడ్డలు మీరు ముందుకు నడిపించండి. అయ్యా మీరే మనస్సును నేర్పించేసి అయ్యా ముందు మనస్సాన్ని పెట్టి నడిపించి అయ్యా వారి జీవిత ప్రయాణంలో ప్రభువా యథార్థతతో న్యాయ విధంగా ప్రభునైనా అయ్యా మీకు నచ్చిన విధంగా అయ్యా మీరు మెచ్చే విధంగా పరిచర్య చేయడానికి కృప చూపించి సహాయం ఇచ్చేసి అయ్యా యొక్క అభిషేక ప్రతిష్టారాధనకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగో ప్రభువా వారి మనసులో ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికను నెరవేర్చండి. అయ్యా మినిస్ట్రీని మీరు దీవించండి. సంఘాన్ని మీరు విస్తరించండి. అయ్యో సంఘం మీదినైనా మెల్కిసెదెకు క్రమం చొప్పున నడవడానికి క్రమం చూపించండి. మేము సాగిలు పడిపోతా ఉన్నా మీరు సహాయం చేయండి. అయ్యా మినిస్ట్రీని చేతిలోకి తీసుకువెళ్ళండి. అయ్యో మినిస్ట్రీలో ప్రతి యవనస్తుని మీరు తాకండి. పరిచర్య చేసే ప్రతి బిడ్డను మీరు తాకండి. అయ్యో యథార్థమైన నోటును దయచేసి యేసు నామములో ప్రభువా విస్తరించడానికి అయ్యో ప్రబలడానికి అయ్యో ఆశీర్వదించడానికి మీరు సహాయం చేయండి. ఈ ప్రతిష్టారాధన అంతా నీకు మహిమకరంగా జరిగిందని మేము నమ్ముతూ వేదిక మీద ఉన్న సేవకులందరినీ వారి కుటుంబాన్ని వారి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. అయ్యా నీ బిడ్డలు వెళ్తున్న క్షేమాన్ని దయచేసి మేలు చేసి మా అందరికి సమాధానం వచ్చి మమ్మల్ని అందరూ నడిపించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పుతున్నాం ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం సదాకాలం మనందరికీ తోడయండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయను గాక. మీరు వర్ధిల్లుదురు గాక. మీ కృప కలుగును గాక. మంచి ఆరోగ్యం మీకును గాక. మన సంఘాన్ని దేవుడు దీవించును గాక. సంఘానికి క్షేమమును గాక. మెల్కిసెదెకు క్రమం చొప్పున సంఘం నడవడానికి దేవుడు కృప చూపును గాక. సంఘం మీద దేవుడు ఆత్మ ఉండును గాక. సంఘానికి సమాధానం ఉండును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ ఐక్యత ఉండును గాక. మన దేవుని రాజ్య విస్తరణ పనిలో మనందరం పాలువారు అవుదాం గాక. ఆమేన్. మనందరికి సమాధానం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.
మిమ్మల్ని అందరిని దేవుడు దీవించిన కాక. అందరికి వందనాలు. అందరూ ఒకరికి వందనాలు చెప్పుకోండి. కోట ముగించబడింది. సమాధానం తల్లి క్రీస్తులో జీవించి అందరికీ వేదిక మీద ఉన్న సేవకులు దయచేసి ఒక్క నిమిషం మీరంతా ఉండండి. ఎక్కడ మూవ్ అవుతూ మనం దైవజెండకి త్వరగా ఎక్కడుంది? ఒక్క నిమిషం అప్పుడే పెట్టద్దు నాని. ఎవరు అప్పుడే ఓపెన్ చేయొద్దు. ఒక 10 నిమిషాలు చిన్న కేక్ కటింగ్ ఒకటను, శాల్వా ఒకటి సన్మానం ఉంది. దయచేసి అందరు కూర్చో 2 నిమిషాలు. చిన్న కేక్ కటింగ్, చిన్న అమోస్ త్వరగా ఆ టేబుల్ ప్రైజ్ ది లార్డ్. 2 నిమిషాలు తొందరగా పైకి రండి. మన అభిషేకం తీసుకున్న పిల్లలందరూ కలిపి, దైవజనులందరూ కలిపి మన ప్రైజ్ ది లార్డ్. Thank you. Hallelujah. Are you all happy? Praise the Lord. Hallelujah. 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 నమ్మగలిగా If you are happy, shout hallelujah. నేను సంతోషమైనది గట్టిగా నమ్మగలిగా గట్టిగా చెప్పగలిగా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు వేస్తే కోసం హల్లెలూయా. గట్టిగా చప్పట్లు వేస్తే God is good. దేవుడు చాలా మంచివాడు. Wonderful. అద్భుతం. So they present a beautiful cake ఇగో కేక్ చూస్తే చాలా అద్భుతంగా మన ముందు ఉంచారు ఇక్కడ. for semi-Christmas cake. This is the advanced Christmas. Advanced Christmas cake. క్రిస్మస్ ముందుగా మనం కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ. Okay, that is good. దేవుడు మంచి. So we are going to cut the cake. ఓకే మనం ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Rise up to your feet. అందరూ లేచిన పడతాం. మీకు అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. అందరూ లేచిన పడతాం. We are going to cut the cake. On Okay, the mention of Jesus, then we cut it. ఓకే నేను కేక్ కట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా జీసస్ అనే పేరు చెబుతాం. Hallelujah. హల్లెలూయా. J జే చెప్తాం. E S yes U you S. yes Jesus. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. Enjoy your cake.
గ్రామస్తులు ఒక్క 2 నిమిషాలు సహకరించండి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. 2 నిమిషాలు. సంఘస్థులు, సంఘ బిడ్డలు, గ్రామస్తులు 2 నిమిషాలు. ఇంతవరకు పాపం మీరు ఓపికతో ఉన్నారు. మీ ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమె 2 నిమిషాలు సేవకుడికి మన మధ్యలో బ్రదర్ ఆమస్ శాన్వ కప్పుతోడు అయిపోయిన తదుపరి మీ అందరూ భోజనానికి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. This is the honoring for Prophet Abraham Minister. Claps together. అందరూ చప్పట్లు సేవకుడిని సగౌరవంగా గౌరవిద్దాం. This is the honoring clap. మీ అందరికీ పేరు ప్రత్యేక వందనాలు. అందరూ కూడా మీరు యొక్క భోజనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరికీ పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ నీకేమైందో